రైట్ ఇక బులెటిన్లో న్యూస్ లెన్స్ చూద్దాం. ఓ భర్త భార్య చేత నూడ్ కాల్స్ చేయించాడు. ఓ ప్రైవేట్ యాప్ ద్వారా భార్యతో నూడ్ కాల్స్ చేయించి లక్షల రూపాయలు సంపాదించాడు. కరోనా సమయంలో విధి లేక భర్త ప్రపోజల్కు ఆ భార్య అంగీకరించింది. భార్య న్యూడ్ కాల్స్ వెలుగులోనికి రావడంతో భర్త ప్లేటు ఫిరాయించాడు. తన భార్య మంచిది కాదంటూ బంధువుల వద్ద బిల్డప్ ఇచ్చాడు. భర్త మునిరత్నం రెడ్డి భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. న్యూడ్ కాల్స్ ద్వారా సుమారు 18 లక్షలు భార్య సంపాదించింది. భర్త వేధింపులతో భార్య పోలీసులను ఆశ్రయించింది. ఇదే అదనుగా చూసుకుని కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మెసేజ్లు పెడుతూ కానిస్టేబుల్ కూడా వేధించసాగాడు. దీంతో మీడియా ముందు బాధితురాలు ఏకరువు పెట్టింది. తిరుపతి జిల్లా కొత్త కండ్రిగలో ఈ ఘటన చోటు చేసుకుంది. చూద్దాం. టైంలో మా ఆయన ఒక యాప్ తీసుకొచ్చి చామెట్ అనే యాప్ తీసుకొచ్చి యాప్లో న్యూడ్ కాల్స్ మాట్లాడితే మనీ వస్తుందని చెప్పాడు. ఇంకా ఆర్థిక పరిస్థితి వల్ల నేను చేయాల్సి వచ్చింది. అలాగే 2 years కంటిన్యూ చేశాను సార్. కొంచెం ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడ్డాక నాకు ఇష్టం లేదు, నేను చేయను అని చెప్పాను. లేదు చేయాల్సిందే అని కొట్టి తిట్టి చేయించారు. కొన్ని రోజుల తర్వాత ఒక అన్నోన్ పర్సన్ ద్వారా న్యూడ్ కాల్ లో ఒక వీడియో అనేది బయట వచ్చింది. అది బయట రావడం వీడియో తీసిన రోజులు బాగానే ఉన్నాడు, కానీ ఆ వీడియో బయట వచ్చాక నువ్వే తప్పు చేసావు అని మొత్తం నా మీద తోసేశారు సార్. మా ఇంట్లో వాళ్ళంతా డబ్బులు ఇచ్చిన రోజులు మంచిగా చూసుకున్నారు. ఆ వీడియో బయట రావడం వల్ల మొత్తం తీసేశారు. నువ్వే చేసావు అని చెప్పారు. పిల్లలు కూడా నాకు కనపడనీయకుండా చేసేశారు సార్. దీనివల్ల నేను మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ కూడా నాకు న్యాయం ఏం జరగలేదు సార్. ఆర్సీపురంకి వెళ్ళాను, అక్కడ కూడా న్యాయం జరగలేదు నాకు. అక్కడికి వెళ్తే నా సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఒక ఆయన వాట్సాప్లో మెసేజ్ చేయడం మొదలు పెట్టాడు. ఎస్పీ గారిని కలవాలంటే సోమవారం రమ్మని చెప్పారు. ఇవాళ వెళ్ళాను సార్. వెళ్తే సోమవారం రండి, స్పందనలో మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు సార్. స్కూల్ దగ్గరికి వెళ్ళాను పాపను చూడడానికి. అక్కడికి వచ్చి మా అక్క కొడుకులు ఇద్దరు వచ్చి నా మీద ఇక్కడ కుట్లు పడేలా కొట్టారు. ఇక్కడ మొత్తం కొట్టారు. నాకు ఎక్కడ జరిగినా నాకు న్యాయం జరగదు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ తిరుపతి నుంచి సిద్ధంగా ఉన్నారు. రవివర్మ చెప్పండి. ఎస్ జమీమా, సమాజంలో మహిళ ఒంటరిగా కనబడితే వేధింపులకు గురి కావాల్సిన పరిస్థితి ఇవాళ నెలకొంటా ఉంది. ప్రధానంగా భర్తే భార్యను న్యూడ్ కాల్స్ చేయమని చెప్పేసి ఒత్తిడి తెచ్చి న్యూడ్ కాల్స్ చేసిన తర్వాత ఆమెను వైరల్ అయిందని చెప్పి న్యూడ్ కాల్స్ విజువల్స్ వైరల్ అయినాయని చెప్పి పక్కన పెట్టి తనకు సంబంధం లేదని చెప్పేసి చేతులు దుడుకున్నటువంటి ఘటన తిరుపతి జిల్లా కుప్పం బాదూరులోని కొత్త కంట్రిలో చోటు చేసుకునింది. ప్రధానంగా 8 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. మునిరత్నం శ్రీదేవికి మ్యారేజ్ అయింది. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే కరోనా సమయంలో ఆ కుటుంబానికి ఆర్థికపరమైన సమస్యలు అయితే తలెత్తాయి. ఈ ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడేందుకు భర్త భార్యను ఒత్తిడి తెచ్చాడు. న్యూడ్ కాల్స్ ద్వారా చిల్ చాట్ అనే ఐడి యాప్ని క్రియేట్ చేసి దాని ద్వారా న్యూడ్ కాల్స్ చేసి తద్వారా ఆర్థికంగా పరిపుష్టత సాధించవచ్చు అని చెప్పేసి భర్త ఒత్తిడి చేశాడు. భర్త ఒత్తిడికి తలవగ్గినటువంటి భార్య శ్రీదేవి న్యూడ్ కాల్స్ విధానానికి తోడ్పడింది. ఈ క్రమంలోనే దాదాపు 18 లక్షల మేర వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి సాధించారు. అలాగే బంగారు ఆభరణాలు ఇలాంటివన్నీ కూడా పోగు చేసుకున్నారు. అయితే అనంతరం జరిగినటువంటి పరిణామాల క్రమంలోనే ఈ న్యూడ్ కాల్స్ వైరల్ అయింది. ఈ వైరల్ అయిన క్రమంలోనే భార్య న్యూడ్ కాల్స్ వైరల్ అవ్వడం సహించినటువంటి భర్త భార్యను పక్కన దూరం చేశారు. అంటే భర్తకు దూరంగా భార్యకు దూరం పెట్టి భర్త వేరే కాపురం చేపట్టాడు. ఈ క్రమంలోనే గత 1.5 సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉన్నటువంటి శ్రీదేవి తనకు భర్త నుంచి పిల్లలన్నా తనకి ఇప్పించాలని చెప్పేసి రామచంద్రాపురం పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ క్రమంలోనే పోలీసులను ఆశ్రయించిన క్రమంలోనే దాదాపు 4-5 పర్యాయాలు పోలీసులను చుట్టూ తిరుగుతూ ఉండే క్రమంలో రమణ అనే కానిస్టేబుల్ మహిళ అంటే శ్రీదేవి ఒంటరిగా ఉందని చెప్పి భావించినటువంటి రమణ ఆమె మీద కన్నేసి ఆమెకి మన వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపించడం, అంటే ఖాళీగా ఉంటే నీతో మాట్లాడాలి, రాత్రికి ఫ్రీగా ఉంటారా అనేసి రకరకాల చాటింగ్ చేస్తూ వేధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అతని వేధింపులు తట్టుకోలేక తను భర్తకు దూరంగా ఉంటాను, ఇటు వేధింపులు ఎక్కువైనాయి. దీని కారణంతోనే జీవితం మీద విరక్తి చెంది ఇవాళ తనకు జరుగుతున్న అన్యాయం మీద మీడియాను ఆశ్రయించింది. తనకి అన్యాయం జరిగింది, పోలీసులు న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు సైతం తనని వేధిస్తున్నారని చెప్పేసి తనకు జరిగినటువంటి అంటే వాట్సాప్ మెసేజ్లు అవన్నీ కూడా మీడియా ముందు చూపించింది. అయితే దీని మీద కేసు
విచారణ చేపట్టాలని చెప్పేసి ఎస్పీ సైతం ఆదేశించారు. ఆ మేరకు విచారణ అయితే సాగుతూ ఉంది. విచారణ అనంతరం పోలీసు రమణ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉంది. పోలీసు అధికారులు అంటే సమాజంలో రకరకాల మహిళలు పోలీసులు తమకు న్యాయం జరగాలని చెప్పి పోలీసులను ఆశ్రయిస్తారు. అలాంటి పోలీసులే ఇవాళ మహిళల పట్ల ఇట్లా దురుసుగా ఇలాంటి ప్రవర్తించడం సమాజానికి చిగ్గుచేటుగా భావిస్తుంది. పోలీసు విధానానికే లోపభూయిష్టంగా పోలీసు విధానాన్ని ప్రశ్నించే పరిస్థితి నెలకొంటా ఉంది. ఇలాంటి వాటి పట్ల అధికార యంత్రాంగం మరింత దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి తోటి మహిళా సంఘాలన్నీ కూడా పేర్కొంటున్నాయి. ఈ దశగా అంటే జిల్లా పోలీసు యంత్రాంగం ఏ మేరకు చర్యలు చేపడుతుందో చూడాలి. శ్రీదేవికి న్యాయం జరుగుతుందా లేదా అనేది పరిస్థితి భవిష్యత్తు తెలుస్తుంది. ఇది జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రవి వర్మ.